నేను ఫోన్ చేస్తుంటే కూడా ఆన్సర్ చేస్తలేడు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంతకాయన ఏడిపోయినట్టు. రోజు టైం 8 అయ్యేలోపు ఇంట్లో ఉండేవాడు. ఈరోజు 9 అవుతున్నా ఆయన మాత్రం ఇంకొస్తలేడు. నాకెందుకో భయమేస్తుంది. ఈ మధ్య ఆయన ప్రవర్తన చాలా తేడాగుంది. అసలు ఏం జరిగిందో ఏమో. దేవుడా, ఆయన మాత్రం ఇంటికి క్షేమంగా రావాలి. అమ్మా అవని, ఏమైందమ్మా? నా కొడుకు ఇంకా వచ్చలేడా ఇంటికి? లేదత్తయ్యా, ఇంకా వచ్చలేడు. అదేందమ్మా, రోజు వాడు ఈ టైం కల్లా ఇంట్లో ఉండేవాడు కదా. 9 అవుతుంది, ఇంకా రాకపోవడం ఏంది? ఇంతకి వాడికి ఫోన్ చేసినావా? చేసినా అత్తయ్యా, కానీ ఫోన్ ఆన్సర్ చేస్తలేడు. నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. మీ ఇద్దరి మధ్య గొడవలేం లేవు కదా? అయ్యయ్యో, అలాంటివేం లేవత్తయ్యా. మేమిద్దరం బాగానే ఉన్నాము. కానీ ఆయన్నే ఈ మధ్య సరిగ్గా ఉండలేడు. ఏమైంది? ఈరోజు మధ్యాహ్నం కూడా నాకు ఇష్టమైన వంట చెయ్యి అని చేయించుకున్నాడు. మళ్ళీ ఏమైందో ఏమో, కంగారుగా టెన్షన్గా బయటికి పోయినాడు. అసలు ఏమైందో ఏమో. ఈ మధ్య వాడిని నేను కూడా చూస్తున్నా. ఎందుకో ఏమో దేని గురించో బాగా ఎదారు చేస్తున్నాడు. అవునత్తయ్యా, మొన్న కూడా అంతే. బయట నుంచి రావడమే చాలా కోపంగా వచ్చినాడు. ఏమైందని అడిగితే నా సమస్యలు నాకు 100 ఉంటాయి, అన్నీ నీకు చెప్పాలా ఏంది అన్నాడు. సరే అవని, నువ్వేమీ కంగారు పడొద్దు. నాతోని ఆ రాకేష్ నెంబర్ ఉంది. నేను వాడికి ఫోన్ చేసి కనుక్కుంటా. తొందరగా కనుక్కోండి అత్తయ్యా. రింగ్ అవుతుంది కానీ వీడు కూడా ఫోన్ ఆన్సర్ చేస్తలేడు. నేను మళ్ళొకసారి చేస్తా. ఎందుకో ఏమో వాడు కూడా ఫోన్ ఆన్సర్ చేస్తలేడు. నాకెందుకో కొంచెం కంగారుగా ఉంది అత్తయ్యా. కంగారేం అవసరం లేదు. నా కొడుకు ఫోన్ ఎత్తుతలేడు, వాడి ఫ్రెండ్ రాకేష్ కూడా ఫోన్ ఎత్తుతలేడు. అంటే దాని అర్థం వాళ్ళిద్దరూ ఒకటే చోటనే ఉన్నారు. కొద్దిసేపు ఉంటే వాళ్ళే వస్తారు కానీ నువ్వు పోయి నిద్రపోమ్మా. ఆయన ఇంతవరకు ఇంకా ఇంటికి రాకపోతే నాకు మాత్రం నిద్రలో వస్తుంది. పర్లేదత్తయ్యా, నేను ఆయన కోసం వెయిట్ చేస్తా. మీరు లోపలికోండి, వాడు వస్తలే అమ్మా. అనవసరంగా నువ్వెందుకు వెయిట్ చేయడం? నా మాటిని నువ్వు కూడా లోపలికి రా. లేదత్తయ్యా, ఎంతసేపు అయినా సరే నేను ఈయనే ఉండి ఆయన కోసం వెయిట్ చేస్తా. మీరు లోపలికి వెళ్ళండి. సరే అమ్మా, నీ ఇష్టం. ఒక అర్ధగంట సేపు చూద్దాం. వాడు ఇంకా రాలనుకో, అప్పుడు మీ మామయ్యకి చెప్దాం. సరేనా? సరే అత్తయ్య. రాకేష్ అన్న కూడా ఫోన్ ఆన్సర్ చేస్తలేడంటే నిజంగంటే వాళ్ళిద్దరు ఒకటే చోటు ఉన్నారా? లేదా రాకేష్ అన్న ఇంట్లో నిద్రపోయినాడా? ఉన్న టెన్షన్లు చాలవని మళ్ళీ ఇదొకటి కొత్తగా. ఆయన ఇంటికి వచ్చే వరకు నాకు ప్రశాంతత ఉండదు. అరే మామా, ఇంకా చాలేరా, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా పోదాంరా ఇంటికి. ఇంకా కొద్దిసేపు ఉండి పోదాం లేరా. అరే, ఇప్పటికే చాలా ఎక్కువ తాగినావు. ఇందాక చూసినావు కదా, మందు ఫ్రీగా వచ్చిందని ఆ రగ్గాడు ఎక్కువ తాగినాడు. ఆఖరికి నడవలేక ఈయనే పడిపోయినాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న వచ్చి తొలుకొని పోయినాడు. ఇప్పుడు నువ్వు కూడా అట్లే చేస్తావా? నువ్వు విన్నావు కదా రఘు వాళ్ళ నాన్న మన ఇద్దరిని ఎట్లా తిట్టినాడో. ఇప్పుడు నువ్వు కూడా పడిపోతే మీ నాన్న వచ్చి నన్ను అట్లే తిడతాడు. ఇప్పటికే మీ ఇంట్లో వాళ్ళు నాకు 2 సార్లు ఫోన్ చేసినారు. నువ్వు బార్లో ఉన్నావని చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారని నేను ఫోన్ కూడా ఆన్సర్ చేసలేను. మీ అమ్మ అవని ఇంట్లో చాలా కంగారు పడుతుంటారు. నా మాట విను మామ, రా పోదాం ఇంటికి. కావాలంటే నువ్వు పో. ఇప్పుడు నేను ఇంటికి పోయినాననుకో, అవని నన్ను రాసి రంపాన పెడుతుంది. మధ్యాహ్నం అవనిని బాగా విసిగించి నాకు స్పెషల్గా వంట చేయమని చెప్పిన. తీరా చూస్తే తినకుండా బయటకు వచ్చిన. ముందరనే నా మీద చాలా కోపంగా ఉంటుంది. అది సాలదన్నట్టు ఇప్పుడు తాగి ఇంటికి పోతే ఆ కోపం కాస్త డబుల్ అవుతుందో త్రిబుల్ అవుతుందో. అవనీని ఫేస్ చేయడం నా వల్ల కాదు. అందుకు నేను ఇంటికి పోను, ఈయనే ఉంటా. అరే, నీకు ఎక్కువైంది. ముందరనే నీకు తాగడం అలవాట్లేదు. మళ్ళీ డోస్ ఎక్కువైతే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకా తాగింది చాలు కానీ రా పోదాం. కావాలంటే అవనితో నేను మాట్లాడతా. అవని నిన్ను ఏమనదు, సరేనా? ఏంది, నువ్వు చెప్తావా? అవని నేను చెప్తేనే వినదు, అలాంటిది నువ్వు చెప్తే వింటదా? నన్ను విసిగించకుండా పోరా నువ్వు. రే మామా, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మీ ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తుంటారు. ఇంకా లేట్ అయితే మస్తు కంగారు పడతారు. పాపం రా,
నువ్వు కానీ ఇప్పుడు ఇంటికి పోకపోతే అవనింగా అస్సలు నిద్రపోదు. నీకోసం ఎదురు చూసుకుంటూ ఉంటుంది. మర్యాదగా వస్తావా లేదా అంకుల్కి ఫోన్ చేసి చెప్పాలా? అరే అంత పని మాత్రం చేయొద్దురా. మా నాన్నకి ముందరనే నా మీద పీకల దాకా కోపం. ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడతలేడు. నాతో సరిగ్గా ఉండలేడు. మళ్ళీ నేను బార్లో మందు తాగుకుంటా కూర్చున్నా అని తెలిస్తే నన్ను అస్సలు ఇంట్లోకి కూడా రానియాడు. ప్లీజ్ రా మామ, మా నాన్నకి మాత్రం ఫోన్ చేసి చెప్పొద్దు. అంత భయం ఉన్నోనివి సైలెంట్గా ఇంటికి పోతే అయిపోయాయి కదా. ఇదంతా అవసరమా? పోనీ అవనికి ఫోన్ చేయనా? నీకో దండం రా నాయన. అంతో ఇంతో మా నాన్ననే మేలు. ఏదో 4 తిట్టో కొట్టో నన్ను ఇంటికి తోలుకొని పోతాడు. కానీ అవనితో మాత్రం అంత ఈజీ కాదు. నువ్వు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఇంత రాత్రి అని కూడా చూడకుండా ఎట్లయినా సరే ఈడికొస్తుంది. తిట్టేది ఉండదు, కొట్టేది ఉండదు. కానీ బాగా ఏడుస్తుంది, నా మీద అలుగుతుంది. ఆ కన్నీళ్ళతోనే నన్ను సాధిస్తుంది. అదంతా భరించడం నా వల్ల కాదు. ముఖ్యంగా అవని ఏడుస్తే నేను చూడలేను. అవని పైన అంత ఇష్టం ఉండింటే బాగానే ఉండు. నువ్వు ఇట్లా తాగేవాడివి కాదు, పల్లవి జోలికి పోయేవాడివి కాదు. పైకి మాటలు మాత్రం అవని పైన ఎంత ప్రేమ ఉందో అన్నట్టు మాట్లాడతావు. అరే అవని అంటే నాకు ప్రేమ కాదు, ఇష్టం. అవని అంటే నాకు గౌరవం. ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంది. ఆయన ఇప్పుడు ఇదంతా ఎందుకులే. మళ్ళీ నీ నస భరించడం కూడా నా వల్ల కాదు. నీ నస భరించడం కూడా నా వల్ల అయితలేదు. అందుకే చెప్తున్నా, రారా ఇంటికి పోదాం. సరే వస్తా, కానీ ఇదొక్కటి కంప్లీట్ చేస్తా. నీకి ఎంత చెప్పినా వేస్టే. ఇంకెందుకు లేటు, తొందరగాని. థ్యాంక్స్ రా మామ. ఆంటీ, మీరు చేసిన వంటలన్నీ చాలా బాగున్నాయి. మేమందరం కడుపు నిండగా తిన్నాము. అవునా ఆంటీ? మా కోసం కష్టపడి చేసినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. పర్లేదు బాబు, మీరందరూ లేక లేక మా ఇంటికి వచ్చినారు. మీ అందరి కోసం ఆ మాత్రం వండి పెట్టకుంటే ఎట్లా? మీరందరూ కడుపు నిండగా తృప్తిగా తిన్నారు, సంతోషం. అంతేకాకుండా పల్లవి కూడా అందరికీ ప్రేమగా వడ్డించింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేసలేను. ఇంటికి కోడలు ఆ మాత్రం చేయకపోతే ఎట్లా? అబ్బా నాకు మస్తు ఆకలేస్తుంది. ఈ శాడిస్ట్ ముఖంది ఇంతకు వస్తుందా రాదా? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నాకు ఎప్పుడెప్పుడు తినాలి అని నోరు ఊరిపోతుంది. ఈమె గారు మాత్రం తీరిగ్గా వాళ్ళతో మాటలు పెట్టుకుంటూ నిలబడింది. ఇంకా మీరు కూడా పోయి తినండి ఆంటీ. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆ అన్నయ్య ఎవరో గాని నా కళ్ళకు మాత్రం దేవుళ్లాగానే కనబడుతున్నాడు. నా మనసులో ఏమనుకుంటే దాని గురించే మాట్లాడుతున్నాడు. అత్తయ్య ఇప్పుడన్నా వస్తే బాగుంటుంది. తొందరగా తిని నిద్రపోవచ్చు. అమ్మా, మీరు పోయి తినండి. ఇంకా పల్లవి ఆకలితో ఎక్కువసేపు ఉండలేదు. ఇంతసేపు మా అందరి కోసం కష్టపడినారు. ఇప్పటికైనా పోయి ప్రశాంతంగా తినండి. అవునత్తయ్య, నాకి బాగా ఆకలేస్తుంది. ఇప్పటికే లేట్ అయింది కదా, రండి పోయి తిందాం. అప్పటి నుంచి చూస్తున్నా, ఒకటే ఆకలి 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 అంటుంది. తినడం 1 గంట సేపు లేట్ అయితే ఆ మాత్రం తట్టుకోలేదా? మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. చూసినావా, పల్లవికి ఆకలేస్తుందంట. ఇంకా లేట్ చేయకుండా పోయి తినండి. వెళ్ళండి ఆంటీ. సరే, నువ్వు తినక ఎన్ని సంవత్సరాలు అయ్యిందో అన్న దానిలాగా ప్రవర్తిస్తున్నావు. కొంచెం లేట్ అయితే తట్టుకోలేవా? ఇప్పటికే చాలా తట్టుకున్నా, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. వస్తారా? రండి, ఇద్దరం కలిసి తిందాం. లేకపోతే నేను ఒక్కదాన్ని పోయి తింటా, తర్వాత మీ ఇష్టం. ఇంకెందుకు లేటు, రా పోదాం. అప్పుడైతే ఈ అత్త కోడలు ఇద్దరూ బద్ధశత్రువులాగా కొట్లాడినారు. మళ్ళీ ఇప్పుడు మాత్రం ఏం జరగనట్టు ఇద్దరు కలిసిపోయి మాట్లాడుతున్నారు. మా ఇంట్లో ఇదంతా ఎప్పుడు జరిగేదే. కిరణ్, మళ్ళీ మీ అమెరికా ప్రయాణం ఎప్పుడు? వారమే కదరా అయ్యింది వచ్చి. ఇంకా 2 నెలల వరకు ఇన్నే ఉంటానులే. అంత లేదురా, నాకు అమెరికాలో చాలా పనులున్నాయి. నేను తొందరగా అమెరికాకు తిరిగిపోవాలి. అంత తొందర ఏమొచ్చిందిరా? లేక లేక ఇండియాకి వచ్చినావు. కనీసం 1 నెల రోజులన్నా ఉండిపో. అంతగా అవసరమైతే ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యి. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు నా సమస్య జాబ్ కాదు. మరి నేను అమెరికాలో సొంతంగా ఒక కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అది అంత ఈజీ కాదు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అర్థమైందిరా. అయితే ఇండియాలో ఇంకెన్ని రోజులు ఉంటారు? పల్లవి వాళ్ళ పుట్టింట్లో వారం రోజులు ఉండి వద్దామంటుంది. మా అత్తయ్య కూడా ఫోన్ చేసి ఒకటే ఇబ్బంది పెడుతుంది. మరి లేక లేక కూతురు అమెరికా నుంచి ఇండియాకి వస్తే ఏ తల్లికైనా కూతుర్ని చూడాలని ఉంటుంది కదా. అవునరా మామ, వారం రోజులే కదా, పోతే సరి. నేను కూడా అదే అనుకున్నా.
నేను గాని పల్లవితో పాటు కలిసి వాళ్ళ ఊరికి పోకపోతే ఇంట్లో మా నాన్న ఊకుంటాడా ఏంది? ఎంతైనా సొంత చెల్లెలు. అది కరెక్టే. నిన్ను చూసినాక నాకు మాత్రం ఒకటి బాగా అర్థమైంది. ఏంటది? ప్రపంచంలో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ బంధువుల అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే పరిస్థితి నీలాగనే ఉంటుంది. రెండు కుటుంబాల మధ్య మింగలేక కక్కలేక అన్నట్టున్నావు. కరెక్ట్ చెప్పినాడు. ఏం చేస్తాం, నా కర్మ అట్లుంది. ఇప్పుడు బాధపడి మాత్రం లాభం లేదు. అరే అభి, నీతో కొంచెం పని ఉంది, ఒకసారి ఇట్రా. అమ్మా వస్తున్నా. అరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళొస్తా. సరేరా. పాపంరా కిరణ్ గాడు. అవునరా, పైకి ప్రశాంతంగా ఉన్నా లోపల మాత్రం నరకం అనుభవిస్తున్నాడు. మనం చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేమా? మన వల్ల ఏమవుతుంది? పల్లవి ఒక్కటి మంచిగా ఉంటే వాడికి ఏ సమస్యలు ఉండవు. వాళ్ళిద్దరికీ పెళ్ళయి సంవత్సరం అవుతున్నా పల్లవి మాత్రం వాడిని భర్తలాగా యాక్సెప్ట్ చేసలేదు. ఒకవేళ మన ముగ్గురం తలుచుకుంటే వాళ్ళిద్దరిని కలపడానికి ఒక చిన్న ప్రయత్నం చేయొచ్చు. ఏంట్రా అది? అభి కాలేజీలో ఉన్నప్పుడు పల్లవిని ఎంతగా ప్రేమించినాడో మనకు తెలుసు కదా. తెలుసు, కానీ దీని గురించి పల్లవికి తెలియదు. అయితే వాళ్ళిద్దరిది పెద్దలు కుదిర్చిన సంబంధం అనుకుంటుంది. కానీ అభికి అది లవ్ మ్యారేజ్. దీని గురించి పల్లవికి చెప్తే, కానీ కిరణ్ గాడు ఎవరికి చెప్పొద్దని చెప్పినాడు కదా. వాడు వద్దన్నాక కూడా చెప్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటాడేమో. వాడు ఏమనుకోరులే, మనం వాడి మంచి కోసమే కదా చేసేది. కరెక్టే, మళ్ళీ ఏ ప్రాబ్లం రాదు కదా. ముందరనే వాడి టెన్షన్లు వానికి మస్తున్నాయి. ఏ ప్రాబ్లం రాదు. అభి పల్లవిని ఎంత ప్రేమించినాడో పల్లవికి తెలిస్తే పల్లవి మనసు మారొచ్చేమో. ఎవరికి తెలుసు? అంతే అంటవా? అంతేరా. సరే మామ, కానీ ఒకటి, వాళ్ళ మధ్య ఉన్న గొడవల గురించి మనకి ఏం తెలియనట్టే ఉండాలి. పల్లవితో క్యాజువల్గా మాట్లాడుతూ నిజం చెప్పాలి. కొంచెం కూడా డౌట్ రాకూడదు. ఈ ప్లాన్ బాగుంది. సరేరా, మీరు చెప్పినట్టే చేద్దాం. నాకే చాలా భయమేస్తుంది. ఇంకా లాభం లేదు, పోయి మామయ్య చెప్పాలి. కనీసం మామయ్య ఆయన కోసం వెతుకుతాడు. అవని, వాడు ఇంకా వచ్చలేడు కదూ? ఇంకా లేదత్తయ్యా, నాకే మస్తు భయమేస్తుంది. అత్తయ్య, మీరు పోయి మామయ్య చెప్పండి. కనీసం మామయ్య ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. ప్లీజ్ అత్తయ్య, ఇంకా లేట్ చేయొద్దు. మీరు తొందరగా పోయి మామయ్య చెప్పండి. అంతే అంటావా? మళ్ళీ మీ మామయ్య కంగారు పడతాడేమో. కంగారు పడతాడని చెప్పకుండా ఉంటారా? మీ కొడుకు బయట ఎట్లున్నాడో ఏమో. అది కాదమ్మా, ఒకవేళ మీ మామయ్య చెప్తే వాడి ఇంటికి వచ్చినాక పెద్ద గొడవ అవుతుంది. ఆ తండ్రి కొడుకులు ఇప్పుడే చక్కగా లేరు. ఏమైనా కానీ అత్తయ్య, నాకు కంగారు ఎక్కువైతుంది. మీరైతే ఫస్ట్ మామయ్యకి చెప్పండి. ఈ కిరణ్ గాడు ఇంతకుముందు 2-3 సార్లు ఇట్టే చేసినాడు. తొందరపడి మీ మామయ్యకి చెప్పకపోవడమే మంచిది. నేను మళ్ళీ రాకేష్కి ఒకసారి ఫోన్ చేస్తా. వాడు ఒకవేళ ఫోన్ ఆన్సర్ చేయకపోతే అప్పుడు మీ మామయ్యకి చెప్తా. సరే అత్తయ్య, ఫోన్ తొందరగా చేయండి. సరే, ఇంకొకసారి చేస్తా. లాభం లేదు, వాడు కూడా ఫోన్ ఆన్సర్ చేస్తలేడు. ఇంకా మీ మామయ్యకి చెప్పడమే మంచిది. నేను పోయి చెప్తా. వెళ్ళండి అత్తయ్య. అత్తయ్య ఆగండి. ఇల్లు వచ్చిందా? వచ్చింది, దిగు. బయట ఎవరు లేరు కదా. ఉంటే మాత్రం దిగవా? అస్సలు దిగను. ఇటు నుంచి ఇటే మీ ఇంటికి తొలుకొని పో. మా ఇంట్లో వాళ్ళని అసలు నేను భరించలేను. మీ ఇంట్లో వాళ్ళు బయట ఎవరు లేరులే. అందరూ లోపల నిద్రపోతున్నట్టున్నారు. నిజమా? అవని అంత ఈజీగా నిద్రపోయే రకం కాదే. ఏమోరా, ఇప్పుడైతే బయట ఎవరు లేరు, దిగు. సరే అయితే. అదేంది, బయట ఎవరు లేరు అన్నావు కదా? చూస్తుంటే మా అమ్మ అవని బయటనే ఉన్నట్టున్నారు. సారీరా, నీకే అబద్ధం చెప్పినా. మీ అమ్మ అవని బయటనే ఉన్నారు. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ వేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.